ఇవన్నీ కూడా శాంక్షన్ పోస్టులు అధ్యక్ష. వాళ్ళ శాలరీస్ ఏం ప్రాబ్లం లేదు అధ్యక్ష. మానవతా దృక్పథంతో ఆలోచించమంటున్నాను. జీతాలు లేకుండా ఎట్ట బతుకుతారు వాళ్ళు? బీఆర్ లో శాంక్షన్ పోస్టులు కూడా ఉంటాయి. శాంక్షన్ పోస్టులు మొత్తం 26 శాంక్షన్ పోస్టులు అధ్యక్ష. ఆ బీఆర్ లో ఉన్న వాళ్ళకి శాలరీ కూడా ఎక్కడ ఆగదు అధ్యక్ష. మామూలుగా శాలరీ మాత్రం వాళ్ళకి పడిపోతుంటుంది. మీరు వైఎస్ఆర్సీపీకి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ లాస్ట్ 5 సంవత్సరాలు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి జీతాలు రావట్లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి 1వ తారీఖు జీతం రాలేదు. ఒక సరెండర్ లీవ్ కూడా ఇవ్వలేదు. ఒక భద్రత కల్పించలేదు. ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయారు ఈ విఆర్ఓల గురించి? ఆ రోజు పోలీసు జీతాల గురించి పోలీసు ఎందుకు మాట్లాడలేకపోయారు? మాకు మానవతా దృక్పథం ఉంది కాబట్టి పోలీస్ వెల్ఫేర్ గురించి కూడా ఆలోచన చేసి పోలీసులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మా గవర్నమెంట్ తీసుకుంటుంది అధ్యక్ష. పోలీస్ ఆఫీసర్ అయ్యండి పోలీస్ వెల్ఫేర్ గురించి ఆలోచన చేయకుండా రాజకీయాలు మాట్లాడాలనుకుంటే మేము మాట్లాడతాం యాజ్ హోమ్ మినిస్టర్ గా. అది కాదు కదా. ఈ రోజు సమస్యకి పరిష్కారం ఉండాలి కదా. మీ సూచన చేశారా? సూచన పాజిటివ్ గా తీసుకున్నాను. డిస్కస్ చేసుకుంటాం. ఇబ్బంది లేకుండా చేసుకుంటాం. కక్ష పూరితంగా చేయాల్సిన అవసరం అయితే ఈ గవర్నమెంట్ కి లేదు.